కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 19వ వచనం. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవ్వడు? ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ శక్తి గల నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాం. నాయన, ఈ వాక్య ధ్యానములో ప్రభువా మీరు మాతో మాట్లాడమని యేసయ్య నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. దేవాది దేవునికి నీతి కలిగిన దేవుడు, నీతిపరుడు అనేటువంటి నీతిని స్థాపించేటువంటి దేవుడు, నీతిని ఈ భూమి మీద నెరవేర్చే దేవుడు అనేటువంటి పేర్లు చాలా ఉన్నాయి ప్రభుకే మహిమ. ఆ నీతి ఎప్పుడూ కూడా బలహీనమవదు, ఆ నీతి ఎప్పుడూ కూడా వెడలిపోదు, ఆ నీతి ఎప్పుడు పలచబడదు, ఆ నీతి ఎప్పటికీ కూడా మార్పు రానటువంటిది. అంత గొప్ప నీతి కలిగినటువంటి దేవుడు కనుక ఆయన యొక్క నీతిని వర్ణిస్తూ ఉన్నాడు, తండ్రి యొక్క నీతిని వర్ణిస్తూ ఉన్నాడు. మనము కూడా ఎప్పుడూ కూడా మన జీవితంలో ఆయన నామాన్ని గణపరచుట విషయంలో ఎక్కడ కూడా పలచబడకూడదు, ఎక్కడ కూడా బలహీనం అవ్వకూడదు, ఎక్కడ కూడా ఆ జీల్ అంటారు చూసారా, ఆ యొక్క ఉత్సాహం, దేవుని నామాన్ని స్తుతించేటువంటి ఉత్సాహం ఎప్పుడు కూడా పలచబడకూడదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి కష్టాలు గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా మనం ఆయన నామమును మహిమపరిచేటువంటి విధములో ఎప్పుడు కూడా మనము బలహీనపడకుండా ఉండాలని మరి మనం తెలుసుకోవాలి. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. మహాకాశం ఏంటి, ఆకాశం ఏంటి? ఎప్పుడన్నా గమనించారా ఈ మాటను? ఆకాశం పైన ఉంటుంది, మన పైన. మహాకాశం మహాకాశాన్ని ఎవరన్నా వర్ణించగలరా? ప్లానెట్స్, గ్రహాలు, తెలుగులో గ్రహాలు అంటారు. అవి భూమి కంటే పెద్దవి. ఊహించగలవండి? భూమి కంటే పెద్ద అయినటువంటి గ్రహాలు ఆకాశంలో వేలాడుతున్నాయి అని అంటే ఎంత శక్తిమంతుడండి ఆయన. మన జీవితం కాదు కదా, ఎంతమంది కలిపి ఆలోచించినా కూడా సరిపడనటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. చెప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన నీతిని మహాకాశముతో పోలుస్తున్నాడు ఈ భక్తుడు. నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయినటువంటి వాడు ఎవరు? గొప్ప కార్యములు చేసిన దేవ. దేవుని కొరకు కార్యాలు చేయడం అనేటువంటిది బహు గొప్ప ఒక ఎబిలిటీ, ఒక ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి మీరు నమ్మరు, చిన్నప్పటి నుంచి నేను సంఘంలో పనిచేసేదాన్ని. చిన్నతనం నుంచి మా నాన్నగారు మా అమ్మగారు గెస్టెడ్ ఆఫీసర్స్. గవర్నమెంట్ నుంచి మా నాన్నగారికి ఇద్దరిని, మా అమ్మగారికి ఇద్దరిని ప్యూన్స్, 4-5 పని వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంట్లో పని అలవాటు అసలు లేనటువంటి వ్యవహారం. అయినప్పటికీ కూడా నేను సంఘంలో పనిచేసేదాన్ని. ముస్తాఖాన్పేట సిఎస్ఐ చర్చిలో మీటింగ్స్ అంటే పబ్లిసిటీ మేమే నడుచుకుంటూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్లు ఇచ్చేవాళ్ళం. మళ్ళీ అక్కడికి వచ్చి అదంతా ఊడ్చేవాళ్ళం. తర్వాత పాటలు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి తెల్లచీర కట్టుకుని పాటలు పాడేవాళ్ళం. మళ్ళీ మీటింగ్ అయిపోయిందంతా అదంతా సర్దేవాళ్ళం. రాత్రి 2-3 అయ్యేది. దేవుడు అందుకే నన్ను సేవకురాలుగా పిలుచుకున్నాడు అనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా అలా ఎక్కడ చూసిన మందిరాల్లో నేను పనిచేయడం నాకు చాలా ఇష్టం. దేవుడు నన్ను అందుకే ఆశీర్వదించాడు. పరిశుద్ధ స్థలం నుంచి నేను చెప్పగలను. నా జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు, అయ్యగారి జీవితం ఎన్నో ఆశీర్వాదాలు. ఒక స్థాయి, సేవకులు అనే స్థాయి కాదండి, ఆశీర్వదించాడు. బేతలేజీ చర్చిలో నేను ఎప్పుడు అనుకునేదాన్ని, యవ్వన బిడ్డలు అప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు కదా, చాలామంది ఉండేవాళ్ళు యవ్వన బిడ్డలు, దాదాపు 15 మంది ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ నేను తీసుకుని వెళ్ళి శనివారం ఆదివారం ఆ మందిరంలో వదిలేయాలనుకునేదాన్ని.
ఎంత అద్భుతంగా పనిచేస్తారంటే చెప్పొద్దు. ఎవ్వరు కూడా నాకు ఇది నాకు అది అని చెప్పేటువంటి వాళ్ళు కాదు. 15 సంవత్సరాల ముందు BMW కార్స్ వేసుకుని వాళ్ళు వచ్చి చేసే పని ఏంటో తెలుసా? 1/2 డజను ఆడవాళ్ళకి 1/2 డజను మగవాళ్ళకి బాత్రూమ్లు లెట్రిన్లు ఉండేవి. కారు పార్క్ చేసి అవి కడిగేవాళ్ళు. BMW కారు వేసుకుంటున్నారంటే ఎంత గొప్ప వాళ్ళు, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క సేవ కార్యక్రమాలలో చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి. వంకలు ఎవరు పెడతారో చెప్పనా? అపవాది పెడుతుంది. నేనేం చేసేదాన్ని తెలుసా? బేతేల్ ఐజీ చర్చిలో నేను కూడా కమ్మోళ్ళు కడిగేదాన్ని. శనివారం అంతా అక్కడే ఉండేదాన్నండి. నేను అయ్యగారు ఆఫీస్కి వెళ్ళేవాడు. శనివారం అంతా ఊడ్చి మందిరం తడిపెట్టడం, అంతకంటే నేను ఆ మందిరంలో చేసేటువంటి కెపాసిటీ నాకు లేదు. అంత టాలెంటెడ్ అందరూ. బెంగళూరులో మీకు తెలుసు కదా, అందరు ఐటీ వాళ్ళే. దాదాపు 300 మంది పనిచేస్తారండి శనివారం నాడు. అలా ఎంత పర్ఫెక్షన్ ఉంటుందంటే పని, ఆఖరికి రిమోట్ కంట్రోల్స్లో కూడా బ్యాటరీ ఎంత ఉందని చెక్ చేసేటువంటి అంత పర్ఫెక్షన్. ఏంటంటే, ఎందుకనంటే సంఘ బిడ్డలకి సంఘం ఎడల ఉన్నటువంటి ఆసక్తి. నాకు అందుకనే మ్యాచ్ అయింది ఆ చర్చి. నా మెంటాలిటీకి, నాకు నా అయ్యగారికి ఆ మెంటాలిటీకి అది మ్యాచ్ అయిన చర్చి. అంతేకాదు ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిచేటువంటి చర్చి. కనుక చూడండి, ఇక్కడ గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవరు? మన సంఘములో మేము ఎప్పుడన్నా, మీరు సొసైటీలో చెప్పండి, ఎక్కడన్నా చెప్పండి, మేము మా మందిరము ద్వారా మేము హగ్గై సెమినారు చేసాం అని చెప్పగలం. అదొక గర్వకారణం, అదొక మైల్ స్టోన్. ఈ గొప్ప కార్యములలో మనం అందరం కూడా పాలిభాగస్తులు అవ్వాలండి. గుర్తుపెట్టుకోండి, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు? మన సంఘం అంతా కూడా ఈ రోజున దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. ఒక 26 మంది సేవకులని మన సంఘము ద్వారా మనం తయారు చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. అది బాగా నేర్చుకుని వాళ్ళు ఎంతమందికి సువార్త చెప్తారో, ఎంతమంది వాళ్ళు నేర్చుకున్న విషయాలను అనేక మందికి తెలియజేస్తారు. ఇక్కడ మందిరం దగ్గర నిలబడి ఫుల్ పీట్ మీద వాక్యం చెప్పడం ఒక్కటే సేవ కాదు. ఒక స్నేహితురాలకి, ఒక స్నేహితుడికి, ఒక బంధువులకి ఈ యొక్క స్టాండర్డ్స్ లేదంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఆయన నామం ఏమార్థమే సృష్టించాడండి. ఈ లోకములో మనం ఇల్లు కట్టుకొని, కార్లు కొనుక్కొని, మంచి మంచి బిర్యానీలు వండుకొని తినటానికి కాదు. వాక్యం చెప్తుంది, నేను చెప్పడం కాదండి. అది ఆయన నామ మహిమార్థం ఆయన సృష్టించుకున్నాడంట మనల్ని. ఇంట్లో పడుకుంటే దేవుడు మన నామ మహిమపరచబడద్దా? బాగాలేదనేటువంటి మాత్రం చెప్పకండి. నాకైతే అసలు ఒళ్ళంతా పులకరిస్తూ అంటారు చూసారా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు. అసలు అట్లా ఉండింది ఎప్పుడు లేదు. అంత టైర్డ్గా ఫీల్ అయ్యాను నేను. దాదాపు 1.5 గంట 100 సార్లు ఎక్కడం, 100 కాదులేండి, 4-5 సార్లు ఎక్కడం దిగడం. కానీ హృదయంలో ఏంటంటే చెయ్యాలి. నేను చెప్పడం కాదు, కానీ దేవుడే మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 71:19 ఉన్నటువంటి వాక్య భాగమును మనం అర్థం చేసుకుందాం. అదే విధముగా 72వ కీర్తన 18వ వచనం కూడా చూద్దాం ఒకసారి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు. హల్లెలూయా. ఈ మందిరం గురించి దేవుడు చెప్పినటువంటి ప్రాఫెసీ నెరవేర్చబడుతూ ఉన్నది, ఇంకా నెరవేర్చబడుతుంది. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. మన ఎడల, మన సంఘం ఎడల గొప్ప ఆశ్చర్య కార్యము చేశాడు. నన్నెవరో అడిగారంట, అదేంటి మచిలీపట్నంలో హగ్గాయి సెమినారా? మచిలీపట్నంలో ఎవరు చేస్తున్నారు హగ్గాయి సెమినార్ అని అడిగారంట. ఎందుకనగా దేవుడు మన సంఘాన్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా.
అంతేకాదు సంఘములో ఉన్నటువంటి బిడ్డల యొక్క మనస్సును దేవుడు చూశాడని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చేయాలి. దేవుడు నన్ను నమ్మాడు ఆయన సేవ గురించి, నేను చెయ్యాలి. అందుకని ఎక్కడి నుంచి గమనించండి దేవుని బిడ్డలారా, ఒక కార్యము మన సంఘములో జరగబోతూ ఉన్నది అని అంటే దాదాపు 10 రోజుల ముందు నుంచే ప్రార్థన చేయండి మీరు. ఏమనంటే, ప్రభువా నేను చేయగలిగే శక్తిని నాకు దయచేయి, ఎటువంటి ఆటంకాలు రానివ్వద్దు. ఎందుకంటే కుటుంబంలో అందరూ కూడా బాగుండాలి. ఎవరికన్నా బాగాలేకపోతే ఏం చేస్తాం? కుటుంబంలో అందరికి బాగాలి, నేను బాగా కష్టపడి పనిచేయాలి, నేను ఉపయోగపడాలి, నా జీవితం, నా సమయం, నా తలాంతులు, నాకున్న శక్తి ఇవన్నీ కూడా దేవుని మందిరం వాడబడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండి 10 రోజుల ముందు నుంచే మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. అది నా యొక్క రిక్వెస్ట్. అయితే చూద్దాం, మరి విజయము కలగజేసి ఉన్నాడు మనందరి జీవితంలో. హల్లెలూయా, విజయం కలగజేసి ఉన్నాడు. రిక్రూట్మెంట్ అవుతూ ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడతామండి, మేము చాలా టెన్షన్ పడతాం. అప్పుడు మేము ఊర్లో కూడా లేము. చాలా పేషెంట్స్ నేను ఉపయోగించాల్సి వచ్చింది. ఎందుకంటే ఫోన్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండేది కాదు. వాళ్ళు ఫోన్లు చేసినప్పుడు మళ్ళీ ఆసక్తి తగ్గిపోద్ది. మళ్ళీ తర్వాత మళ్ళీ రాత్రి చేసుకుని వాళ్ళతో మాట్లాడి, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరెవరిని ప్రేరేపించుకున్నాడో దేవుడు. హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆయన ఆశ్చర్యపోయారు డైరెక్టర్ గారు. నెల్లూరు దగ్గర గూడూరు దగ్గర నుంచి వచ్చారు, నరసాపురం, భీమవరం, విజయవాడ, గుడివాడ. మరి ఈ విధముగా వాళ్ళు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. అంతేకాదు మీ ప్రార్థనలో కూడా ఆ పాఠాలు విన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవుని మహిమార్థమే వాడబడాలి, వాళ్ళు గొప్ప సేవకులు అవ్వాలి అనే ప్రార్థన మీరు దయతో చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనం చేసినటువంటి వాళ్ళందరం కూడా రకరకాలుగా చేసాం కదా, రకరకాలుగా చేసాము. నేను ఒక పని అంటే అయ్యగారు ఒక పని. ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడు దేవుడు దీని విషయంలో? ఒకేలాగా ఇస్తాడు. వెరీ గుడ్. పని చేయడమే మన పని, అంతే. అది చెత్త ఎత్తడం అవనివ్వండి, లేదంటే గ్లాసులు ఎత్తడం అవనివ్వండి, ఇస్రాకులు పడేయడం అవనివ్వండి, ఎవరికైనా సరే ఒకే రీతిగా దేవుడు ఇస్తాడు ఆశీర్వాదం. దేవుడు నన్ను నమ్మాడు ఈ పని చేయట విషయంలో, కనుక నేను ఓపికగా చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. విసుక్కుంటా మాత్రం అస్సలు చేయకండి, మనస్సులో కూడా రానివ్వద్దు. ఎందుకంటే నేను ఒకవేళ చూడలేకపోవచ్చు మిమ్మల్ని, కానీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. అయితే అది వాక్యాధారం మీకు చూపిస్తాను ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం చదవండి. అందుకు దావీదు వారితో ఇట్లా నేను నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన యూదండను మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సమానునొద్దిన నిలిచిన వాని భాగ్యము అంతే అని. చాలమ్మా, ఇక్కడ యుద్ధము వెళ్ళినటువంటి వారి భాగం ఎంతో, సామాన్లు మోసినటువంటి వారి భాగం కూడా అంతే. యుద్ధం చేస్తున్నారండి ఆ కాలములో. యుద్ధాలు గనక యుద్ధం చేస్తున్నారు అక్కడ. ఇజ్రాయేల్ ప్రజల మీదకి వస్తున్నటువంటి శత్రువుల గురించి యుద్ధం చేస్తున్నారు. కానీ యుద్ధము చేసేటువంటి వారికి మాత్రమే ఘనత వెళ్తుందా? యుద్ధము చేసినటువంటి వారికి మాత్రమే ఆశీర్వాదాలు వస్తాయా? యుద్ధం చేస్తూ ఉండంటే వాళ్ళకి టీలు మధ్య మధ్యలో ఇవ్వడం కూడా ఆశీర్వాదమే. ఆలోచించండి మీరు. ఇవన్నీ రాయబడలేదు గ్రంథంలో, కానీ వాళ్ళు తినాలి, తాగాలి, స్నానాలు చేయాలి, వాళ్ళ బట్టలు ఉంటాయి, ఉతుక్కోవాలి, ఎన్ని ఉంటాయి కదండి. వాళ్ళకు భోజనాలు వండడం. ఎందుకంటే ఇదివరకు యుద్ధం ఎలా జరిగేది? 9 గంటలకు ప్రారంభం అవుతున్నది, మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది 1 to 2, ఆ తర్వాత టీ బ్రేక్ ఉంటుంది 4 గంటలకి, తర్వాత 6 గంటలకు అస్తమయ్యే టైంలో
ముగించబడుతుంది. అలాగే జరిగేయండి ఒక సిస్టమేటిక్గా. మరి హగ్గై సెమినార్ ఎలా జరిగిందో యుద్ధము కూడా అంత సిస్టమేటిక్గా జరిగేది. ఒక సైరన్ వేసేవాడు, అనంగానే కత్తెత్తినోడు నరకడానికి ఎదురుగా కత్తెత్తినటువంటి వాడు కూడా ఆపేయాలి. ఆపేసేవాళ్ళు ఇదివరకు. అంత నీతి న్యాయం కలిగినటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు ఆ టైంలో. సైరన్ మోగంగానే మెడ మీద పడిపోవలసిన కత్తి ఆగిపోయేది. అట్లా వెంటనే దాన్ని వరలో పెట్టేసేసి మళ్ళీ ఎవరు గుడాలకు వాళ్ళు వెళ్ళిపోయి స్నానాలు చేసుకుని టీ కాసుకొని భోజనం చేసి పడుకునేవాళ్ళు. అయితే యుద్ధం చేసిన వచ్చినటువంటి వాళ్ళకు వంటలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళకు బట్టలు ఉతికేవాళ్ళు ఉండేవాళ్ళు. లేదంటే ఏదన్నా కాళ్ళకు దెబ్బలు తగిలితే డాక్టర్లు వాళ్ళకి ఆ గాయాలను తుడిసి మందులేసేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వారికి ఏం కావాలో కొంతమందికి రొట్టెలు అంటే రొట్టెలు, జొన్న రొట్టెలు అంటే జొన్న రొట్టెలు, ఏదంటే అది వెనకాల చేసేవాడు. అందరికీ కూడా సమానముగా ఆశీర్వాదం వస్తుందని ఇక్కడ చెప్తున్నాడు దేవాది దేవుడు. ఏమనంటే చూడండి, మీరు చెప్పినది ఎవరును ఒప్పుకుందరు, యుద్ధము పోయిన వాని భాగం ఎంతో సామాను వద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. మా ఇద్దరికే కాదు ఆశీర్వాదం, మీకు కూడా. అది వాడుక మాట, అందరూ సమానముగా పాలు పంచుకుందరు కదా. కనుక దేవుని బిడ్డలారా, ఒకరికి మాత్రం ఎవరైతే చెయ్యి వేశారో, ఎవరైతే వాళ్ళ సమయము వెచ్చించారో, కష్టమైన నష్టమైన ఎండైనా బాధ అయినా వచ్చి ఎవరైతే చేశారో అందరికీ కూడా సమానమైన ఆశీర్వాదాలు ఉంటాయి. సమానమైన ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒక్కసారి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట జ్ఞాపకము చేసుకొనుచు మన ప్రార్థనలందు మీ విషయమైన విజ్ఞానము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారండి, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా చెప్పినటువంటి మాట. ఈ మాటను నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పౌలు రాసినప్పటికీ కూడా అయ్యగారు హృదయపూర్వకముగా, నేను వాక్య ప్రకారముగా ప్రయాసపడిన ప్రతి ఒక్క బిడ్డకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము. ప్రేమతో ఎందుకు చేశారు మీరు? మా మీద ప్రేమ బట్టి చేశారా, దేవుని మీద ప్రేమ బట్టి చేశారా? మా మీద ప్రేమ బట్టి మేము చెప్పామని అట్లా కాదు. ఎప్పుడు కూడా ఇది దేవుని సేవ, గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని సేవ. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నాకు ఈ అవకాశం ఇచ్చాడు, అది గొప్ప. ఇది బేతలేజీ చర్చిలో కమోడులు కడిగేదాన్ని, బాత్రూమ్లు కడిగేదాన్ని నేను. ఒక టీం ఉండేవాళ్ళం మేమందరం కూడా. అప్పుడు ఆ బేతలేజీలో నాకు ఏమి ఇచ్చారో తెలుసు, తర్వాత కమ్యూనను సర్వ్ చేసేటువంటి ఆ స్థాయిలోనికి నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆదివారం కమ్యూనన్ ఇచ్చేదాన్ని, శనివారం బాత్రూమ్లు కడిగేదాన్ని, చర్చి ఊడ్చేదాన్ని, తడిబట్ట పెట్టేదాన్ని. అందుకే దేవుడు నన్ను హెచ్చించాడు, ఆశీర్వదించాడు, చాలా చోట్ల నన్ను వాడుకుంటున్నాడు. అందుకనే దేవుడు. హల్లెలూయా. హైదరాబాద్లో బంజారా హిల్స్లో చాలా పాష్ ఏరియాలో ఒక పెద్ద చర్చ్, అది చెప్పాను పోయే వారమే. అంత పెద్ద చర్చిలో వాక్య పరిచర్య చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు. పలు చోట్ల దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన కృప. కనుక ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని యొద్దట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు. రాత్రి అలసిపోయాం, ప్రార్థన చేసే ఓపిక కూడా లేదు, కానీ పేరు పేరు చొప్పున అయ్యగారు ప్రార్థన చేశారు మీ అందరి గురించి. ఒక్కొక్క పేరు చెప్పడం, నాయన చాలా కష్టపడ్డారు, వాళ్ళని దీవించయ్యా,
పేరు పేరు చొప్పున. కనుక మీ విషయం విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి కూడా అదే, దేవా నీకు వందనాలు, బిడ్డలకు ఇచ్చావు నాయన మనస్సు, శక్తినిచ్చావు, ఆలోచనిచ్చావు, ఓపికనిచ్చావు, ఎండలో పనిచేసేటువంటి ఒక శక్తినిచ్చావనే మేము ప్రార్థన చేసాం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, దేవునికే మహిమ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత నీకే నాయన. అది మా వలన అయినది కాదు. నీవు సృష్టించినటువంటి ఈ శరీరాలు, నీవు సృష్టించినటువంటి ఈ చేతులు, కాళ్ళు, ఆలోచనలు నీ కొరకే మేము కొంత భాగంగా చేశాము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాటిస్ఫాక్షను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా మనం ఉండాలి. అదే విధముగా ఈ వాక్యాన్ని కూడా మనం చూసుకుని ముగించుకుందాం. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులై ఉండండి. నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. మీరు ఎవరి గురించి ప్రయాసపడ్డారు? ఇన్ని రోజులు దేవుని గురించి ప్రయాసపడ్డారు. మీ ప్రయాసం వ్యర్థంగా వెళ్ళిపోదు. అది దేవుడు లెక్క రాసుకుంటున్నాడు మీ అందరూ చేసినటువంటి వాటి నిమిత్తం. వ్యర్థము కాదని ఎరిగి తెలుసుకోండి. స్థిరత్వం అంటే అర్థం ఏంటి? కదలకుండా ఉండడమా? కాదు. స్థిరులు అని అంటే ఒక్కసారి ఉండడం కాదమ్మా. ఆ పని విషయములో ఎప్పుడు కూడా ఏకదాటిగా ఉండడం. స్థిరులను కదలని వారును. కదలడం అంటే ఏంటి? కదలని వారును అంటే చలించకుండా ఉండడం. అంటే మొదట ఉన్నటువంటి ఆసక్తి, మొదట ఉన్నటువంటి ఇంట్రెస్ట్, మొదట ఉన్నటువంటి ఆ ఉత్సాహం, దాని విషయంలో కదలకూడదంట. అర్థమైందా? ఫేడ్ అయిపోకూడదు, వెలిసిపోకూడదు. అది బట్టలు ఉతికితే కొన్నాళ్ళకి ఏమవుతాయి? వెలిసిపోతాయి. అలా ఉండకూడదు. మీ ప్రయాస పడుతున్నంత కొద్దీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు గనక దాని విషయంలో ఎరగండి. అది మీది వ్యర్థము కానే కాదు. ఒకవేళ మీరు చేయంగానే ఆశీర్వాదాలు రాకపోవచ్చు, కానీ తర్వాత వస్తాయి. దాని విషయంలో తెలుసుకోండి. తర్వాత స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆల్వేస్ ఏముండాలంట? ఆసక్తులై ఉండండి. సంఘ కార్యక్రమాలు ఇక నుండి సంఘములు ఏం జరిగినప్పటికీ కూడా వంకలు చెప్పకుండా అందరూ వచ్చి చక్కగా పనిచేయండి. అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. తోసేయద్దు, తప్పుకోవద్దు దాని విషయంలో. మందసాన్ని మొయ్యాలండి. మందసాన్ని మోస్తే మన జీవితాలను దేవుడు మోస్తాడు. నాకు బాగాలేదు ఇవన్నీ కూడా వద్దు. ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కంటిన్యూస్గా జరుగుతున్నాయా అక్కడ ఎక్కడ ఏదో ఒకటి కార్యాలు. అంతకుముందు అక్కడ పాస్టర్స్ మీటింగ్ పెట్టాం. అన్నిట్లోనే దేవుడు నడిపించుకుంటున్నాడు. కనుక ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. స్థిరంగా ఉండండి. కదలని వారుగా ఉండండి. విసుక్కుంటూ లేదంటే లోపల ఏదో పెట్టుకొని చేయొద్దు. అది దానివల్ల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. మరలా చెప్తాను, 10 రోజుల ముందు నుంచే ప్రార్థన చేసుకోండి. నాకు శక్తి బలం ఇవ్వయ్యా, ఆశకాలు రానివద్దు నాయన, నాకు నా కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ చేయండి. దేవుడు ఇంకా బలంగా మన సంఘమును మనలందరినీ కూడా వాడుకొనును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ నమస్కారం. చాలా రోజులుగా ఈ ప్రత్యేకమైనటువంటి వీడియోతో మీ ముందుకు రావాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. మరి ఎందుకనగా
మరి చాలామంది విషయాలలో మరి నేను ఎంతో ఒక భారం కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. ఎందుకంటే చాలా చోట్లకి నేను వాక్య పరిచర్య చేయడానికి వెళ్తూ ఉంటాను. అయితే అక్కడ పిల్లలకు తల్లులు అవనివ్వండి, తండ్రులు అవనివ్వండి, మరి చర్చికి వస్తూ ఉన్నప్పుడు మరి ప్యాకెట్లు కొనుక్కొని తీసుకుని వస్తూ ఉంటారు. అక్కడ వాక్యం జరుగుతూనే ఉంటుంది, ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఆ ప్యాకెట్లు ఊడదీసుకొని ఆ పిల్లలు తింటూనే ఉంటారు. అది చూసి నేను చాలాసార్లు బాధపడుతూ, తల్లి లేనటువంటి వారు, తండ్రి లేనటువంటి వారు మరి సరిగ్గా ఆలోచించలేకపోతూ ఉన్నారు. అది మంచిదా కాదా అనేటువంటి విషయము, పిల్లలకి అది ఎంతవరకు ఆరోగ్యం అనేటువంటి విషయము మరి ఆలోచించకుండా మరి ఎందుకు వాళ్ళు కొంటున్నారు అనేటువంటి ఒక బాధ నాకు చాలాసార్లు కలిగింది. అయితే నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మరి ఈ మధ్యకాలంలో చాలా చాలా అనారోగ్యమైనటువంటి ఆహారాలు ఆ ప్యాకెట్లో రావడం, దాంట్లో విపరీతమైనటువంటి సాల్ట్ వేస్తారు, మీరు గమనించండి. తర్వాత అజినోమోటో అనేటువంటి ఒక ప్రధాన పదార్థం కూడా దాంట్లో వేస్తారు. అదొక రకమైనటువంటి కెమికల్. అది దాని వలన ఏమవుతుంది అంటే, విపరీతమైనటువంటి ఉప్పు వలన ఆ ఉప్పు రక్తములో కలిసి మరి మన శరీరములో ఉన్నటువంటి విటల్ ఆర్గన్స్ అంటారు, హృదయము, మరి గుండె, మరి కాలేయము, ఊపిరితిత్తులు, మరియు కిడ్నీలు, మరి రకరకాలైనటువంటి అవయవాలు, చాలా సున్నితమైనటువంటి అవయవాలు శరీరంలో ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా పాడవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం అంటే ఖచ్చితంగా అవి ఎక్కువగా కాలము తింటే అవి పాడయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. చిన్నపిల్లలు కూడా అవి అలవాటైపోయి ఏం చేస్తారని అంటే, వాటినే కావాలి, ప్రతిరోజు కూడా వారు కావాలని మరి మారం చేసేటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఏడుపును తగ్గించడానికి తల్లిదండ్రులు కూడా కొనేసి ఇవ్వడం కూడా మరి గమనిస్తూ ఉన్నాం. అవి ఏమాత్రము కూడా పిల్లలకు ఆరోగ్యకరమైనవి కాదు, అసలు పెద్దవాళ్ళకు కూడా అవి ఆరోగ్యకరమైనటువంటివి కావు. వాటి తినటం వలన చాలా చాలా అవయవాలు పాడేటువంటి అవకాశములు, భయంకరంగా క్యాన్సర్ కూడా వచ్చేటువంటి అవకాశము మరి వాటి వలన చాలా ఉంటుంది. కనుక అలాంటి ప్యాకెట్లు దయతో మరి మీ తల్లిదండ్రులు అనేటువంటి వారు మీరు పిల్లలకి ఇవ్వద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుకనే ఈ విషయం నేను మీ అందరికీ టీవీ ద్వారా చెప్పాలని మరి నిర్ణయించుకొని ఇది మా ఇంట్లో మరి షూటింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. దయతో నా మాటను మీరు వింటారని అనుకుంటూ ఉన్నాను. అంతేకాదు మరి కూల్ డ్రింక్స్ కూడా స్పెషల్గా ఈ 10 రూపాయలు కూల్ డ్రింక్ వచ్చిన దగ్గర నుంచి కూల్ డ్రింకులు కూడా పిల్లలకి విపరీతంగా ఇచ్చేస్తూ ఉన్నారు. అది కూడా అస్సలు మంచిది కాదండి. అవి కూడా శరీరంలోనికి వెళ్ళి మరి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలను పాడు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, చిన్నతనము నుంచి ఈ విధముగా ఈ రకమైనటువంటి బజార్లో కొనుక్కునేటువంటి ఆహారాలు అలవాటు పడిపోతే పిల్లలు కొంత వయసు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి రోగాలకు వారు గురయ్యి డాక్టర్లు కూడా అంతు చిక్కనటువంటి జబ్బులతో పడిపోతూ ఉన్నారు. కనుక దయతో గమనించండి, కూల్ డ్రింక్స్ కూడా అస్సలు మరి మీరు పిల్లలకి అలవాటు చేయొద్దు. మీరు కూడా తాగకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మరి ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక బజార్లో కనపడేటువంటి ఆ ప్యాకెట్లు మరియు ఆ రకమైనటువంటి బిస్కెట్లు కూడానండి, బిస్కెట్లు చాలా మంచిది అని అనుకుంటారు, కానే కాదండి. బిస్కెట్స్ కూడా అస్సలు మంచిది కాదు, దాని నిండా మైదా ఉంటుంది, అది కూడా అస్సలు మంచిది కాదు. మీరు అడగొచ్చు, బిస్కెట్లు తినొద్దు, ప్యాకెట్లు తినొద్దు, మరి బజార్లో కొనుక్కునే వస్తువులు తినొద్దు అని. మరి ఏం తినాలి అని అంటే, పిల్లలకి మంచి ఆరోగ్యకరమైనది శనగలు ఉడకపెట్టి చక్కగా తాలింపు వేసి ఆ శనగలు ఇవ్వండి, తర్వాత నానబెట్టినటువంటి వేరుశనగ పప్పులు ఇవ్వండి, తర్వాత ఇంట్లో చేసినటువంటి ఆహార వస్తువులను మరి వారికి ఇవ్వమని మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంట్లో వాళ్ళకి ఏది బలమైనటువంటిది అది గమనించుకొని ఇంట్లోనే తయారు చేసి వాటినే ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు, మజ్జిగ ఇవ్వచ్చు, ఇంకా రకరకాలైనటువంటివి మరి వాళ్ళు తాగడానికి మీరు ఇవ్వచ్చు. కానీ బజార్లో కనపడినవన్నీ కూడా మరి ఇవ్వద్దని దయతో నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి ఆ ప్యాకెట్లు ఈజీగా దొరుకుతున్నాయి కనుక షాపులో వేలాడదీసేటువంటి ఆ ప్యాకెట్లు అన్నీ కూడా కొనుక్కొని మరి ఇస్తున్నారు. దయతో ఇది మానేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను.
వాక్యం చెప్పేటువంటిది నేను మరి ఇది నేను మీ ముందుకు ఈ విధంగా ఎందుకు తీసుకుని వస్తున్నాను అని అంటే, నాకు చాలా చాలా భారమైనటువంటి విషయము నాకు ఉన్నది మనసులో, చాలా బాధ కలిగించేటువంటిది ఉంది. చాలా సంఘాలలో ఆ చర్చికి వస్తా కూడా ఆ ప్యాకెట్లు తీసుకుని వస్తూ ఉంటారు. దారి పొడవునా కూడా ఆ కూల్ డ్రింకులు కొని ఆ పిల్లలకి ఇవ్వడం నేను చూస్తూ ఉంటాను. అవన్నీ దయచేసి మానేసేయండి. మీ పిల్లల ఆరోగ్యము చాలా అవసరమైంది. పిల్లలు ఆరోగ్యముగా ఉంచడం, పిల్లల్ని సరైనటువంటి రీతిలో పెంచడం మన యొక్క బాధ్యత అండి. అది మనం ఖచ్చితంగా మనం అది గుర్తించాలి. తర్వాత అనారోగ్యం వచ్చి లక్షలు హాస్పిటల్కి పోసి మరి పిల్లలకి అనారోగ్యం వచ్చేసేసి బాధపడడం కంటే ముందుగానే మరి మేలుకోవడం మంచిది. ముందుగానే అది తెలుసుకొని మీరు సరిచేసుకొని బిడ్డలకి ఇంట్లో ఉండేటువంటి ఆహారాలు అలవాటు చేయవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి అంతేకాదు, మరి ఇంకా మందిరంలో కూడా మరి ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటి విషయం కూడా మీరు పిల్లలకు నేర్పించండి. అది ఎందుకంటే చిన్నతనంలో నుంచే వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు చక్కగా మందిరంలో కూడా ప్రవర్తించుట వాళ్ళు నేర్చుకుంటారు. ఇది దేవుని మందిరము, దేవుని యొక్క ఆత్మ సంచారం కలిగేటువంటి స్థలం అని వారికి తెలియజేసి మందిరములో చాలా మంచిగా ప్రవర్తించాలనేటువంటి విషయము కూడా మీరు ఆ పిల్లలకి నేర్పించండి. మందిరం యొక్క ప్రాముఖ్యత తెలియచేయండి. మందిరంలో ఎలా ఉండాలి అనేటువంటిది చిన్నతనము నుంచే బిడ్డలకి మీరు నేర్పించండి. చిన్నతనము నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి బిడ్డలు ఉంటే వాళ్ళు అద్భుత రీతిగా మంచి వ్యక్తులలాగా తయారవుతారు. వారి జీవితానికి కూడా అది మంచిది. ఎందుకనగా ఇప్పుడు పిల్లలు కూడా మాట వినటం కోపం వస్తుందండి చాలా అనేటువంటి కంప్లైంట్స్ కూడా చాలామంది నాకు చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఇలాంటి ఆహారాలు తినటం వలనే మరి ఇలాంటి ప్రవర్తన వస్తూ ఉన్నది. అంతేకాదు ప్లాస్టిక్ వాడకడం కూడా చాలా తగ్గించేసేయండి. చాలామంది వేడి వస్తువులను ప్లాస్టిక్ బాక్సుల్లో అన్నం పెట్టడము, ప్లాస్టిక్ బాక్సుల్లో కూరలు పెట్టడం వేడిగా, అలాంటివి కూడా అస్సలు చేయొద్దండి. ప్లాస్టిక్ను వేడి కలిస్తే ఒక రకమైనటువంటి కెమికల్స్ రిలీజ్ అయ్యి అవి క్యాన్సర్స్కి లీడ్ చేస్తూ ఉన్నాయి. కనుక ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గించేయండి. వీలున్నంత వరకు అసలు వేడి వస్తువులు మాత్రం ప్లాస్టిక్ వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకండి. అంతేకాదు బయట నుంచి సాంబార్లు అవి తెచ్చుకుంటూ ఉంటారు. ఆ యొక్క పాలిథిన్ కవర్ ప్యాకెట్లలో అది వేడిగా వారు ఆ ప్యాకెట్లు చేసేస్తారు. దాంట్లో కూడా ఆ యొక్క క్యాన్సర్ సంబంధించినటువంటి ఒక కెమికల్స్ ఆ ప్లాస్టిక్కి ఆ వేడికి కలిపి రిలీజ్ అయ్యి అవి తీసుకొనటం వలన చాలామంది క్యాన్సర్స్ బారిన పడుతూ ఉన్నారు, క్యాన్సర్ జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. మరి మొన్న మాకు తెలిసిన వ్యక్తి కూడా ఆ క్యాన్సర్తోనే చనిపోతే వాళ్ళు అంటూ ఉన్నారు, ఏం అలవాటు లేవండి, కనీసం టీలు కూడా తాగడు, సిగరెట్ అలవాటు లేదు, తాగుడు అలవాటు లేదు, గుట్కాలు వాడడు, ఏమీ లేడు, చాలా మంచిగా ఉంటాడు, అయినా క్యాన్సర్ వచ్చిందంటే ఇదే కారణం అండి. నేను ఈ ఎగ్జాంపుల్గా కూడా మీ ముందుకు తీసుకుని వస్తున్నా, ఇవే కారణం. కనుక మీరు ఆరోగ్యాల గురించి చాలా జాగ్రత్త వహించవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదంగా మనం భావించి దానిని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనకున్నది. అనారోగ్యం పాలైపోయిన తర్వాత దేవా అని మనం ప్రార్థన చేయడం కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు. మనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, మనలను ఏ విధముగా నడుచుకోవాలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏది మంచిది, ఏది నాకు పిల్లలకి మంచిది, ఏది మా కుటుంబానికి మంచిది అనేటువంటి విచక్షణ జ్ఞానముతో తల్లిదండ్రులైనటువంటి మీరు ఆ విధంగా ప్రవర్తించవలసిందిగా మనవి చేస్తున్నాను. పిల్లలకి ఏది కావాలంటే అది, పిల్లలకి ఏది అవసరమో అది, లేదంటే అవసరం లేనిది కూడా ఇది ఆరోగ్యమా కాదా అనేటువంటిది కూడా ఆలోచించకుండా బజారు వస్తువులు కొని ఇవ్వద్దు, బజార్లో తయారు చేసేటువంటి వాటిని ఇవ్వద్దు, ప్లాస్టిక్ కవర్లో కట్టబడిన కూరలతో ఉన్నటువంటి వాటిని మరింతగా తినవద్దని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనగా ఆరోగ్యము కాపాడుకోవాల్సిన బాధ్యత అది ఖచ్చితంగా మన మీదే ఉన్నది. మనం ప్రార్థన చేసేస్తే బాగైపోతాం అనేటువంటి ఆలోచన మరి అది కరెక్ట్ అయినప్పటికీ కూడా సొంతంగా చేతులారా పాడు చేసుకునేటువంటి పరిస్థితులు మీరు తీసుకుని రావద్దు. దయతో తెలివిగా జ్ఞానముతో మీ జీవితాన్ని మలుచుకోండి, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతకండి. అనవసరంగా చేతులారా మరి మీ యొక్క జీవితము, మీ యొక్క పిల్లలు ప్రత్యేకంగా వారి జీవితాలను
ఇలాంటి చెత్త తిండిది అలవాటు చేసి పాడు చేయవద్దని మీకు సద్వినియోగంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. నా మాటలను మీరు విని ఉంటారు. మీరు ఆ మాటలను కూడా స్వీకరించి మరి దాని ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా మరి ఈ మాటలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. వీటిని మీరు గమనించండి, దయతో దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.